తెలంగాణలో 15 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఎన్నికల నగారా మోగక ముందే పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తోంది. కాసేపట్లో కాంగ్రెస్ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. హస్తం పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు బూత్ స్థాయి నాయకులకు దిశానిర్దేశం చేయడమే ఈ మీటింగ్ ఎజెండా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్త బూత్ ఏజెంట్లతో ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ మీటింగుకి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బూత్ లెవెల్ ఏజెంట్ల ఈ మీటింగ్ కి హాజరు కావాలని రేవంత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. బూత్ కన్వీనర్లు, నాయకులు పెద్ద ఎత్తున ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. 36,000 మంది బూత్ స్థాయి కన్వీనర్లు సమావేశానికి రానున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఏర్పాట్లను చేస్తోంది హస్తం పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ లెవెల్ ఏజెంట్లే క్రియాశీలకంగా పనిచేశారు. గ్రౌండ్ లెవెల్లో శ్రమించి రాష్ట్రంలో పార్టీని గెలిపించడంలో కీలక భూమిక పోషించారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఉన్న హస్తం పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసేందుకు ఈ సమావేశాన్ని పార్టీ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ హామీలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దీనికి సంబంధించినటువంటి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే శ్రేణులకు పలు సూచనలు చేయనున్నారు. ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలకు కోఆర్డినేటర్లను నియమించిన అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాని హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాలపై పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆయా నియోజకవర్గాలలో కీలకమైన పోల్ మేనేజ్మెంట్ పై బూత్ స్థాయి కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, మొత్తానికి మరికాసేపట్లో కూడా ఇటు ఎల్బీ స్టేడియం సంబంధించి కూడా ఎల్బీ స్టేడియంలో ఇటు బూత్ కన్వీనర్లకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బూత్ కన్వీనర్లతో దాదాపు 36,000 మందికి పైగా కూడా బూత్ కన్వీనర్లు ఉన్న నేపథ్యంలో కూడా వారందరితో కూడా సమావేశం కానున్నారు. మొత్తానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపదాస్ మున్షి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. రానున్న రోజులు మరికొద్ది రోజుల్లో కూడా ఇటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 15 స్థానాలకు తగ్గకుండా కూడా రాష్ట్రంలో 15 స్థానాలను చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తా ఉంది. దానికి సంబంధించి ఇటు బూత్ కన్వీనర్లకు కూడా శిక్షణ కార్యక్రమం కూడా ఇన్ని రోజులు ఇచ్చారు. గత ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా బూత్ కన్వీనర్ల సేవలు కూడా వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళ సేవలు వినియోగించుకొని పార్లమెంట్ కు సంబంధించి 17 పార్లమెంట్ లో కూడా 15 స్థానాలకు పైగా గెలవాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బూత్ కన్వీనర్లను కూడా ఎల్బీ స్టేడియం కు రావాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. మరి కాసేపట్లో కేవలం అరగంటలో ఇటు ఎల్బీ స్టేడియం కు మాత్రం రాబోతా ఉన్నారు. ఎల్బీ స్టేడియంలో ఇటు కన్వీనర్లను ఉద్దేశించిన బూత్ కన్వీనర్లను ఉద్దేశించి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.